హలో వెల్కమ్ టు సతీష్ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్. నా పేరు సతీష్. నేను ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే. అలా పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం దిగుబడి వచ్చేసి అయితే నెల్లూరులో దిగుతున్నాం. అక్కడ ఏదైనా దొరికితే చూద్దాం. ఇక్కడ ఇద్దరు తిరుగుతున్నారు. ఇద్దరిని అయితే అనుకోవాలనుకుంటున్నాను. స్ట్రైట్ వెళ్ళి అక్కడ పైన ఒకటి దిగాడు. థర్డ్ ప్లేయర్ స్టెప్స్ నాకు చేసేటప్పుడు ఒకటి అయితే వద్దు అందుకని వద్దురా మనకి. ఇప్పుడు అయితే మనం అలా లూట్ చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. తడితే చూద్దాం. ఇక్కడైతే అంతలే ఇక్కడ బాగాలేదు. ఇక్కడ గంట ఒక్కడో సరిగ్గా లేదు. ఒక్క నెక్స్ట్ జాబ్ కొట్టిన తర్వాత అప్పుడు వేరే స్నాపింగ్ తీసుకున్నాము. అప్పుడు థర్డ్ ప్లేయర్ స్టెప్స్ అక్కడికి వెళ్దాం. వెళ్ళి కొట్టేద్దాం. తర్వాత మా టీమేట్ ఏదైనా చేస్తాడు వాడిని. ఒక ఫినిష్ ఉత్తగా మనకి మొత్తం ఒక నాక్ చేసిన తర్వాత అప్పుడు మనం వేరే గన్స్ తీసుకోవాలి. అది కూడా స్నైపింగ్ తీసుకోవాలి. వేరే గన్స్ అంటే స్నైపింగ్ ఒక్కటే. ఓకేనా? ఎప్పుడైతే మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాం లాంచ్ ఫేర్ ఎక్కి అక్కడ దొరికితే అక్కడే గాలికి పంపించేద్దాం. కింద కూడా రాకూడదు వాడు కదా. వెళ్దాం. ఇప్పుడైతే అక్కడ తెల్ల ప్యాంట్ తీసుకొని వచ్చాడు. అక్కడ వాడు బుర్ర అలా కొట్టేసి అలా కూడా సరిపోద్ది. బయటకు నేను ఏం చేస్తున్నా ఇక్కడ నువ్వు కూడా చేస్తావా? నీకు ఇంకొకటి ఇంకా నువ్వు అయిపోతావు 10 బుల్లెట్లు పడ్డావా? ఓపీ సతీష్ ఇక్కడ తక్కువలే. ట్రైన్కైతే ఏంటి అయిపోయాం. ట్రైన్ ఒక స్నైపింగ్ తీసుకున్నాం. దొరికే స్నైపింగ్ అయితే తీసుకున్నాను. బుల్లెట్స్ అయితే మొత్తం తీసేద్దాం. అంటే బుల్లెట్ తీసేద్దాం. స్టైల్ వెళ్ళి ఏమో కొట్టేద్దాం. కొట్టిన తర్వాత మీరంతా నా వీడియో కోసం ఎదురు చూడండి. నేను అలాగే కామెడీ వీడియోస్ కూడా పెడతాను స్క్వాడ్ క్రియేట్ చేసి. థ్యాంక్ యూ. ఇంకా స్క్వాడ్ క్రియేట్ చేసి వెళ్దాం కొట్టాం. సారీ ఫ్రెండ్స్, ఇంకేం చేయాలన్నా ఓకే నాకు ఇప్పుడే వేసింది కాబట్టి చూసి వెళ్ళిపోద్దు. లైక్ కూడా వేయాలి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇదే నా ఫస్ట్ ఫ్రీ ఫైర్ వీడియో అయిన యూట్యూబ్ ఛానల్ అయిపోయాడు. అవును, ఇందా వాడి దగ్గర ఎంఎటిపి ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎంఎటిపి అయితే తీసుకున్నాం. సరేనా? ఇప్పుడైతే ఎందాడు అక్కడ వచ్చేదా కనబడ్డది. స్ట్రైట్కి వెళ్దాం. స్ట్రైట్కి వెళ్ళి అక్కడ కొత్త కూడా వద్దాం. అక్కడ వెళ్ళాలి. షేట్ వెళ్దాం. కన్ఫామ్ వెళ్దాం. వెళ్ళి కుట్టద్దాం. మామూలు కొట్టకూడదు. ఓకేనా? పరుగులతి అప్పుడు స్నాపింగ్ ఎమ్మటిబి కావాలి. మన దగ్గర స్నైపింగ్ స్కిల్స్ పెట్టుకున్నాం మనమైతే. అందుకే నేను స్నైపింగ్ వాడాలంటే అంత ఇష్టం తీసాము. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ అయితే పైన ఉంది. అక్కడ ఏమి చూస్తుంటారో మనం కుట్టద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏ పని చూద్దాం. స్కార్ చెప్పేస్తే మనకు వద్దు. షైట్ ఇక్కడైతే ఎవరు లేడు. సైట్ అక్కడ కూడా అయితే దిగుతున్నాడు. వాడికి కొడదు అనుకుంటా అవ్వట్లేదు. ఫస్ట్ షాట్ పడలే, సెకండ్ షాట్ పడలే, థర్డ్ షాట్ పడలేదు, ఫోర్త్ షాట్ అయినా పడుతుంది. ఒకటి ఇంకొకటి అరే ఒకటి కొట్టకు ఇందులో వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు బయటకు బయటకు అమ్మా
వస్తే కూలిపోయింది. చంపించుకోవడం కాదు, పైన దిగి వచ్చిందా ఎంత ఇక్కడ ఊపిసకి తగ్గదలే. ఇక్కడైతే ఏం చేస్తున్నారో ఎవడో ఉన్నాడు కానీ ఇప్పుడు ఏం చేస్తాం. నా సరే వెళ్దాం, ఇక్కడ ముందు ఎవరెవరు ఉంటాయేమో. పోనైతే కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి అక్కడ స్నాపింగ్ బుల్లెట్స్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఎన్నిసార్లు ఉంటే కొట్టేద్దాం. ఇక్కడ జీప్ వేసుకుని వెళ్తున్నాడు. ఆ జీప్ వేసుకుని అక్కడే మెసేజ్ చేసేద్దాం అనుకున్నా కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. అందువలన వీడియోస్ ఇంకా ఫుల్ వీడియో అవలే, మధ్యలో మాట్లాడితే పోతుంది. ఇప్పుడైతే మనం పైన వెళ్దాం. పైనకి వెళ్ళి ఏమి సోరణ ఉంటే వాడిని అక్కడే పెంచేసేద్దాం. అప్పుడు మనకి ఇద్దరు రెండే గిన్నెలు కొట్టాం. అక్కడ ఒకటి దిగాడు. అక్కడ వాడైతే వాడు మనైతే చూడలేదు, అంత ఫైర్ చేసినాయి. వాటాడు అనుకుంటాను. చూడరా వెనకమాల, చూడరా వెనకమాల చూడరా. ఏమో ఒకటి రెండు అయిపోయినా కూడా కొడుతున్నాడు. నువ్వు పైనకి ఎప్పుడు ఎక్కారా? ఇందాక అక్కడ వచ్చింది ఒకటి. ఎందుకురా పొడిపోయింత షార్ట్, అందుకే అంత ఓపెన్లోకి రాకూడదు, బుర్ర బయట పెట్టకూడదు స్నాపింగ్ చేసేటప్పుడు. అప్పుడు ఇంకా పైకి వెళ్దాం. అక్కడక్కడ ఫైర్ సౌండ్ వచ్చింది. మా టీమ్మేట్కి అయితే కొడుతున్నాడు అనుకుంటున్నా. అక్కడ గ్లోవల్ సౌండ్ ఉంది. సరే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇక్కడ కింద ఎవరైనా ఉన్నారా చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఫైర్ సౌండ్ వచ్చింది. ఇక్కడ ఎవరో దిగారు, దీనిపైన ఎవరో దిగారు. దీని ఏదో కొట్టేద్దాం. బయటకు రా కూర్చున్నాయి. బయటకు అక్కడ ఎవరో మాస్టర్ చక్క వేసుకుని వచ్చారు. ఒక్కటి పల్లె, ఒకటి రెండు మూడు. అరే యార్ మాస్టర్ కంటే వెళ్ళిపోయాడు. అరే పడు, ఒకటి రెండు. కానీ దాని పైన ఒకడు ఉన్నాడు, ఆడైతే అవ్వట్లేదు. ఆయనైతే మనమే కొట్టాలి. అసలు మన తప్పితే ఇంకెవడు కొట్టకూడదు. అరే పీక్ పైన ఉన్నట్టున్నారే. ఉన్నాడు ఒకడు. ఒకటి రెండు మూడు. ఓకే, ఇంకొకడు ఎవడో వస్తున్నాడు. పొడిపోయింది ఎడ్డు. అరే ఇంకొకడు ఒకటి. అరే అయిపోయింది చెప్పిన. సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసి లైక్ చేసుకున్నాక మరో వీడియో కోసం ఎదురు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఆన్ చేయండి.